కేరళ వంటకం పెసరపప్పుతో చేసుకుందాం. పెసరపప్పు పిరప్పు. కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు. ఇది ఒక సెట్ అండి. దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. పసుపు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, పెసరపప్పు వేయించుకోవాలి. ఎండుమిర్చి, కొబ్బరి నూనె, నెయ్యి కూడా కావాలి. నెయ్యి కూడా మనకి 2 చెంచాల నెయ్యి పోపుకి పడుతుంది. మీకు ఏది ఎంత కావాలి అన్నది డీటెయిల్స్ మొత్తం మన ఆర్ఎస్పి రెసిపీస్లో డీటెయిల్గా ఉంటుంది. దాంట్లో చూడండి, ఇది మన షార్ట్స్ కాబట్టి చిన్నగానే చెప్పుకుంటున్నాము. మనం ప్రాసెస్లోకి వెళ్దాం రండి. పెసరపప్పు వేయించి ఏం చేసాము, కొద్దిగా పసుపు వేసి ఉడికించుకుంటున్నాం. రైట్, ఉడుకుతుంది. ఇది కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు వేసి చేసుకున్నటువంటి పొడి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఈ పేస్ట్ని మనం ముందర ఉపయోగిస్తాం. ఎక్కడ ఏంటిదనేది చూద్దాము. ఇది ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. పప్పు ఉడకగానే ఏం చేసాము, ఉప్పు వేసేసాం. వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, పచ్చిమిరపకాయ, జీలకర్ర, మిరియాలు, ఆ పౌడర్ కూడా పేస్ట్ని కూడా వేసేసాము. కరివేపాకు పైన చేసుకున్నాం. మంచిగా కలుపుకున్నాం. 2 నిమిషాలు ఉడకనిచ్చి వదిలిపెడదాం. చూశారు కదా, కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయతో చేసినటువంటి మిశ్రమాన్ని మనం పప్పులో కలిపేసాము. పైనుంచి పోపు వేసాము. పూర్తయింది. రుచి అద్భుతంగా ఉంటుంది. తయారు చేసి తిని చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.